హాయ్, నా పేరు నరేందర్. బిఆర్ఎడ్ మోటార్స్ మెట్టుపల్లి వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం అర్జున్ నోవో 605 అర్జున్ నోవో సిఆర్డి ట్రాక్టర్ గురించి మనం ఈరోజు మాట్లాడడానికి రావడం జరిగింది. మెయిన్ ఇందులో మనకు తెలుసు, మనం ఇంతకుముందు అర్జున్ నోవో గురించి చాలామందికి తెలుసు. బట్ ఇలా మనము టర్మ్ 4 అని మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏం చేంజ్ చేయడం జరిగింది, ఫీచర్స్ ఏం యాడ్ చేయడం జరిగింది, ఇంజన్లో ఏ రకంగా చేంజ్ చేశాము, ట్రాన్స్మిషన్లో ఏ రకంగా చేంజ్ చేశాము, హైడ్రాలిక్లో ఎలాంటి చేంజ్ చేశాము, మరి అడ్వాన్స్ ఫీచర్స్ ఏం చేశాము అని చిన్న మీకు చెప్పడానికి ఈరోజు ఇక్కడ మనం చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఇంజన్ గురించి చెప్పాలంటే మనం ఇంతకుముందు అర్జున్ నోవాలో వచ్చేసి మనకు 57 HP వస్తుండే, ఓకేనా. 57, 65, 75 వస్తుండే. ఇప్పుడు మనం ఏం చేసామంటే 57 మనం ఇప్పుడు ఏం చేసామంటే దీన్ని CRDI ఇంజన్ తీసుకొచ్చి, CRDI అంటే కామన్ రైల్ ఇంజన్ తీసుకొచ్చేసి మనం ఇప్పుడు ఏం చేసామంటే దీన్ని 60 HP తీసుకురావడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు సిలిండర్ వచ్చేసి 4 సిలిండర్ ఉంటాయండి. అదేవిధంగా మనకు ఈ 4 సిలిండర్ వస్తే రేటెడ్ ఆర్పిఎం వచ్చేసి మనకు 2100 రేటెడ్ ఆర్పిఎం ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంజన్లో వచ్చేసి మనకు టార్క్ వచ్చేసి మనకు 234 Nm న్యూటన్ మీటర్స్ ఉంటుంది. అదేవిధంగా బ్యాకప్ టార్క్ కూడా ఇంతకుముందు మనకు 605 అర్జున్ 50 HPలో ఎంత ఉందో బ్యాకప్ టార్క్ కూడా అంతే ఉండడం జరిగింది. ఓకే, ఇంజన్లో వచ్చేసి మనకి ఇప్పుడు ఈ BS4 నామ్స్ ప్రకారం అంటే 50 HP ఎబో ఏది ఉందో గవర్నమెంట్ నామ్స్ ప్రకారము మనకు పొల్యూషన్ కండిషన్ ప్రకారము ఎలా చేంజ్ చేసామో దాని ప్రకారం తయారు చేయడం జరిగింది. ఫుల్లీ ఇది కంప్లీట్గా సెన్సార్ సిస్టమ్తో సెన్సార్ తోటి చేయడం జరిగింది. సెన్సార్ అంటే చెప్తాను దేనికి సెన్సార్ ఇవ్వడం జరిగింది, దేనితో ఉంటుందని చెప్పి. ఇంజన్లో వచ్చేసి మనకు HP కానీ మనకు రేటెడ్ ఆర్పిఎం కానీ ప్లస్ టార్క్ కానీ బ్యాకప్ టార్క్ కానీ సిలిండర్స్ కానీ ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఉంది. కొంచెం మనం HP అనేది ఇంతకుముందు 57 నుంచి ఇప్పుడు 60 చేయడం జరిగింది. ఓకే, ఇంజన్లో వచ్చేసి మనకు ఓకే ఆయిల్ అనేది మనకు కామన్గా ఇంజన్ ఆయిల్కి సంబంధించిన ఫిల్టరు ఇంతకుముందు ఒకటి ఉన్నది, ఇందులో కూడా ఒక ఫిల్టర్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంజన్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి వచ్చేసి మనం ఇంకోటి ఇక్కడ ఎయిర్ క్లీనర్ చూస్తున్నారు. ఎయిర్ క్లీనర్ కానీ మనకు రేడియేటర్ కానీ ఇప్పుడు రివర్సబుల్ రేడియేటర్ వాటర్కి సంబంధించిన ట్యాంక్ కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటే మనకు ఇది ఎయిర్ క్లీనర్ వచ్చేసి మనకు 8 inches ఎయిర్ క్లీనర్ ఉంటుంది. ఇలా 2 ఫిల్టర్ ఉంటుంది, ఒకటి ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది. ఓకే, ఇందులో మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఇందులో చౌక్ అయినప్పుడు మనకు సెన్సార్ ఉంటుంది. ఇక్కడ మనకు ఏదైనా డస్ట్ జామ్ అయినప్పుడు మనకు ఇండికేటర్ మనకి ఇక్కడ మనకు బీప్ వస్తుంటుంది. ఓకే, ఇక్కడ మనం ఓపెన్ చేసేసి దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్ ఎట్లా క్లీన్ చేసుకుంటాం దాని ప్రకారం క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టి చేసుకుంటే అయిపోతుంది. మనం ఎందుకు వేరే దానికి కంపేర్ చేసుకుంటే దీనిలో పెద్దగా ఎందుకు ఇచ్చినామంటే మనం మాటికి ఊకే క్లీన్ చేసుకోవడం పెట్టుకోవడం జరగకుండా దీనికి లాంగ్ అవర్స్ దానికన్నా ఎక్కువ అవర్స్ మనం పనిచేయడానికి బాగుంటుంది. దాంతో కూడా మనకు ఎయిర్ కూడా మంచి క్లీన్గా వెళ్ళిపోతుంది. దాంతో మన ఇంజన్లో కూడా ఆయిల్ బర్నింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. దాంతో ఇంజన్ హీట్ అవ్వడం కానీ ఓకే నీకు ఎలాంటి సమస్య ఉండదు. నీకు టార్క్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంత పెద్ద ఇంప్లిమెంట్స్ వాడినా కానీ మనకు మోషన్ డ్రాప్ అనేది ఉండదు. దానివల్ల మనం ఇక్కడ 8 inches ఎయిర్ క్లీనర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేడియేటర్ వచ్చేసి చాలా పెద్దగా ఇచ్చామండి. దాంతో దీంతో మనకు కూలింగ్ కూడా సిస్టమ్ పర్ఫెక్ట్ అవుతుంది. దాంతో ఇంజన్లో కూడా మనకు ఎలాంటి హీట్ అనేది ఉండదు. ఇందులో మనకు రేడియేటర్ వాటర్ వచ్చేసి మనకు 12 to 15 liters పడుతుంది. దాన్ని మనం కూలెంట్ పోసుకోవడం జరుగుతుంది. ఇంకోటి మనకు ఇక్కడ క్లచ్ అనుకుందాం. క్లచ్ తీసుకుంటే మన దాంట్లో డ్యూయల్ క్లచ్ ఉంటుందండి. డ్యూయల్ క్లచ్లో మనకు క్లచ్ కూడా మనం సైజు కూడా రెగ్యులర్గా వేరే కాంపిటీషన్ తోటి చూసుకుంటే మనది ఇక్కడ వచ్చేసి మనకు 12 inch క్లచ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మనకు కూడా క్లచ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, లైఫ్ ఎక్కువ మనకు దాదాపుగా ఆల్మోస్ట్ 2000 నుంచి ఒక 3000 గంటల దాకా మనకు లైఫ్ బాగుంటుంది. ఎంత భారీ ఇంప్రూవ్మెంట్ అయినా మనకు క్లచ్ మీద ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఓకే, ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకు దీనికి వచ్చేసి మన సింక్రో మెష్ ట్రాన్స్మిషన్ అంటారు దీనికి వచ్చేసి మనకు ముందుకు 15 ఉంటాయి, రివర్స్ 15 ఉంటాయి. ఓకే, రివర్స్ ముందు కంటే లోడ్ 5, మీడియం 5, 1 ప్లస్ హై 5, మొత్తం 15. అదేవిధంగా రివర్స్లో కూడా మనకి ఇక్కడ స్టీరింగ్ దగ్గర సింక్రో షటిల్ అని మనకు గేర్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ముందుకు వేసుకుంటే మనకు ముందుకు లోడు హై మీడియం కూడా 15 గేర్లు వేసుకోవచ్చు. అదేవిధంగా రివర్స్ మనం సింక్రో షటిల్ రివర్స్ వేసుకుంటే అదే 15 గేర్లు కూడా రివర్స్ వేసుకోవచ్చు. సో దీంతో మనం ఎలాంటి వర్క్ కానీ ఈజీగా చేసుకోవడం జరుగుతుంది.
మనం చూసుకుంటే ఇలా హార్వెస్టర్స్ కానీ లేకపోతే రోటోవేటర్ కానీ లేదంటే సీడర్స్ కానీ ఇంకా ఏదైనా భారీ మనం డోజరు లోడరు వాటెవర్ ఎంత పెద్ద ఇంప్లిమెంట్ చేసుకున్నా మనం ఈజీగా వర్క్ చేయడానికి ఈ గేర్ బాక్స్ అనేది మంచి యూజ్ అవుతుంది. మేజర్గా కాంపిటేటివ్ తీసుకుంటే మనకు ఎక్కువ 1700 నుంచి 2000 కన్నా ఎక్కువ ఉండదు. సో మహీంద్రా వాళ్ళు మహా లిఫ్ట్ అని దీనికి లిఫ్టింగ్ కెపాసిటీ ఎక్కువ తీసుకోవడం జరిగింది. మనకు ఆల్మోస్ట్ 3000 kgs ఈజీగా లేపుతుంది. దీన్నే మనం మహా లిఫ్ట్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఇవాళ ప్లాట్ఫామ్ చూసుకుంటే చూడండి ఎంత ఫ్రీగా ఉందో. మనం గేర్ షిఫ్ట్ చేసుకోవడం కానీ కూర్చోవడానికి ఓకే. మన సీట్ వచ్చేసి డీలక్స్ సీటు. ఈ సీట్ యొక్క మెయిన్ ఏంటంటే మనం పైకి కానీ కిందికి కానీ ముందు కానీ వెనక కానీ మనం మూవ్ చేసుకోవచ్చు. ఎంత డ్రైవరు హెవీగా ఉన్నా మామూలుగా ఉన్నా కూర్చొని డ్రైవింగ్ 24 hours డ్రైవింగ్ చేసినా ఎలాంటి బ్యాక్ పెయిన్ కానీ ఏ వచ్చే ఆస్కారం ఉండదు. ఓకే చూడండి క్లచ్ పెడల్ చూడండి ఎంత ఫ్రీగా ఉందో. ఈజీగా మనకు ఫ్రీగా ఉంటుంది. క్లచ్ గేర్ మార్చుకొని క్లచ్ చేసుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా బ్రేక్ పెడల్ కూడా మనకు వచ్చేసి ఆయిల్ ఇమ్మెన్స్ బ్రేక్, ఆయిల్లో మునిగిన బ్రేకులు మనవి. ఓకే బ్రేక్ సిస్టమ్ కూడా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్న సింక్రో షటిల్. ఈ సింక్రో షటిల్ మనం ఫార్వర్డ్ వేసుకోవచ్చు, రివర్స్ వేసుకోవచ్చు. ఫార్వర్డ్ వేసుకుంటే 15 ఫార్వర్డ్ ఉంటాయి, రివర్స్ 3 ఉంటాయి. స్టీరింగ్ కూడా చూసుకోండి చాలా కంఫర్ట్ ఉంటుంది. మనం మంచిగా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. ఈ మేజర్గా మనకు ఫీచర్స్ CRDI ఇంజన్ యొక్క ఫీచర్స్ ఏంటంటే మనకి ఇక్కడ 6 రకాల సెన్సార్ ఇవ్వడం జరిగింది. ఓకే మనకి ఇక్కడ ఎన్ని రకాలంటే దాదాపుగా ఒక 25 రకాల ఇండికేషన్ మనకి ఇస్తుంది. ఇక్కడ ఒకటి వచ్చేసి మనకు ఇంజన్ గురించి ప్రతిదీ కూడా మనకు ఇండికేషన్ ఇస్తుంది. ఇంజన్ హీట్ అయినా మనకి ఇక్కడ డిజిటల్ ఈ క్లస్టర్ బోర్డ్లో మనకి ఇండికేషన్ ఇస్తుంది. అదేవిధంగా డీజిల్ గురించి కూడా మనకు డీజిల్ తక్కువ అయితే కూడా మనకు ఇండికేషన్ ఇస్తుంది. అదేవిధంగా మనకు రేడియేటర్లో కూడా వాటర్ తక్కువ ఉన్న రేడియేటర్ గురించి కూడా మనకి ఇండికేషన్ ఇస్తుంది. అదేవిధంగా ఎయిర్ క్లీనర్ గురించి కూడా మనకు ఇండికేషన్ ఇస్తుంది. ఓకే సెకండ్ వచ్చేసి క్లచ్ కూడా మాటికి ఆపరేట్ చేస్తే కూడా మనకు క్లచ్ ఎక్కువ ఆపరేట్ చేసినా కూడా మనకి ఇండికేషన్ వస్తుంది. బ్రేకింగ్ కూడా ఇండికేషన్ ఉంది. అదేవిధంగా మనకు ఇది వచ్చేసి సైడ్ ఇండికేటర్స్. ఓకే లైటింగ్ గురించి దానికి కూడా మనకి ఇండికేషన్ ఉంది. ఓకే ఇది మనకు న్యూట్రల్ ఉందా లేకపోతే గేర్లో ఎంగేజ్ ఉందా కూడా మనకు ఇండికేషన్ వస్తుందండి. ప్లస్ మనకు డీజిల్లో కూడా వాటర్ మిక్స్ ఉందా వాటర్ లేదా అని చెప్పి కూడా మనకు అక్కడ ఇండికేషన్ వస్తుంది. మనకి ఇంజిన్ ఆయిల్లో మనకు రెగ్యులర్గా వచ్చేసి ఆయిల్లో కూడా 10 లీటర్లు పడుతుంది. అందులో 10 లీటర్లు కూడా మనకు తక్కువ ఉన్నా కూడా మనకు ఇండికేషన్ ఇస్తుంది. మీకు ఇంజిన్ ఆయిల్లో కూడా తక్కువ ఉంది ఒకసారి చూసుకున్నా కూడా ఇండికేషన్ వస్తుంది. అది కూడా మనకు సెన్సార్ ద్వారా మనకి ఇండికేషన్ వస్తుంది. ఇంకోటి బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందా లేదు కూడా మనకి ఇండికేషన్. పార్కింగ్ సంబంధించిన దాని గురించి కూడా మనకి ఇండికేషన్ వస్తుంది. వచ్చేసి మేజర్గా మనం ఈ టర్మ్ 4లో మనం ఇచ్చిన మెయిన్ ఫీచర్ ఏంటంటే మనకు MBoost అంటే దీనిలో మనము 3 రకాల మోడ్స్ ఇవ్వడం జరిగింది. 3 రకాల మోడ్స్ అంటే ఇది 60 HP ట్రాక్టర్ కాబట్టి మనం 3 రకాల మోడ్స్ అంటే ఒకటి మనకు డీజిల్ సేవర్ ఒకటి, ఇంకోటి వచ్చేసి నార్మల్ మోడ్ ఒకటి, ఇంకోటి వచ్చేసి పవర్ మోడ్ అని. ఈ 3 రకాల మోడ్ మనం దేనికి యూజ్ చేస్తామంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా ఏ ట్రాక్టర్ తీసుకున్నా మనకు ఒక ఎగ్జాంపుల్గా 57 HP తీసుకున్నాం అనుకోండి, అది కంటిన్యూగా మనం ఏ వర్క్ చేసినా 57 HP జనరేట్ అవుతుంది. సో కంపెనీలో మెయిన్ ఫీచర్ ఏం తీసుకొచ్చిందంటే దీన్ని ఆ 57 HP ప్రతి దానికి అవసరం కాదు కాబట్టి దీనిలో 3 రకాల మోడ్ తీసుకొచ్చినాము. ఒక్కొక్క మోడ్ మనం యూజ్ చేసినప్పుడు మనం HP కూడా డిఫరెంట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం డీజిల్ సేవర్ మోడ్ మనం బటన్ ప్రెస్ చేసాం అనుకోండి, మన ఇది 60 HP అయినా అది మనకు 52 HPలే మనకు ఇంజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 52 HPలు మనకు ఎంత డీజిల్ తాగుతుంది, మనకు ఎంత పవర్ ఇస్తుందో దాంతో మనకు డీజిల్ సేవ్ అవుతుంది, ప్లస్ మన ఇంజన్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంకోటి వచ్చేసి నార్మల్ మోడ్లో కూడా మనం ఏం చేస్తామంటే చిన్న ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకు దానికి ఎంత HP అవసరం ఉందో అంత HP మనకు ఈ ఇంజన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో కూడా మనకు 57 HPలు మనకు 56 నుంచి 57 HPలు మనకు ఇంజన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో కూడా మనం చిన్న ఇంప్లిమెంట్ చేసుకుంటే కూడా మనకు డీజిల్ సేవ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం ఇంజన్ మీద వెయిట్ పడదు. దాంతో కూడా మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా పవర్ మోడ్ మనం ఈ 60 HP ఉన్నాం కదా, పవర్ మోడ్ వేసుకుంటే మనం 60 HP మనకు ఇంజన్ HP ఇవ్వడం జరుగుతుంది. దాంతో మనం భారీ ఇంప్లిమెంట్ మనం అతి భారీ పరికరాలు వాడినా మనకు ఎలాంటి మోషన్ డ్రాప్ కానీ ఇంజన్ హీట్ కానీ లేదంటే మనకు ఎలాంటి స్లిప్పేజ్ కానీ ఏది కాకుండా మనకు భారీ ఉపకరణలు కూడా మనం వర్క్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో దీంతో మనకి ఏంటంటే మనకు ఇంజన్ మీద వెయిట్ పడకుండా ప్లస్
డీజిల్ కూడా మనకు ఎక్కువ తీసుకోకుండా మనం ఎలాంటి వర్క్ వాడుతున్నామో అలాంటి మనం బటన్స్ ఇవ్వడం జరుగుతుంది, మోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మోడ్స్ మనం చేసే వర్క్ను బట్టి మనం ప్రెస్ చేసుకుంటే, ఎగ్జాంపుల్ రోడ్డు మీద మనం ఫ్రీ ట్రాక్టర్ పోయినప్పుడు మనం వచ్చేసి డీజిల్ సేవర్ బటన్ నొక్కేస్తే మనకు డీజిల్ అనేది తక్కువ తీసుకొని మనకు ఎక్కువ లాభం ఇస్తుంది. సో అదేవిధంగా చిన్న చిన్న ఇంప్లిమెంట్ వాడినప్పుడు మనం వచ్చేసి నార్మల్ మోడ్ యూజ్ చేసుకుంటే మనకు డీజిల్ తక్కువ తాగుతుంది, ప్లస్ ఇంజన్ కూడా మనకు లైఫ్ ఎక్కువ ఇస్తుంది. అదేవిధంగా పవర్ మోడ్ వేసుకున్నప్పుడు భారీ ఉపకరణాలు వాడినప్పుడు మనం పవర్ మోడ్ యూజ్ చేస్తే మనకు 60 HP మనకు వస్తుంది. దాంతో కూడా మనం వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలాంటి ఫీచరు మనకి ట్రాక్టర్ ఇండస్ట్రీలో ఏ కంపెనీలో లేదు, అలాంటిది మహీంద్రా తీసుకోవడం జరిగింది. అంటే దాంతో మనకు రైతులకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. మనకు డీజిల్ కూడా కన్జంప్షన్ అది ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మనకు వచ్చేసి సర్వీస్ ఇంటర్వ్యూలో మనం చెప్పాలంటే మనకి ఇందులో వచ్చేసి మనకు ఇంజన్కి వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి 100 hours ఉంటుందండి ప్రతిదీ. మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి ఇది 100 + 400 అంటే 500 గంటలకు చేసుకోవాలి. మళ్ళీ మూడో ఆయిల్ చేంజ్ అంటే 900 గంటలకు, నాలుగోది 1300 అంటే ఎవ్రీ 400. ఫస్ట్ వచ్చేసి 100, తర్వాత మళ్ళీ 400, తర్వాత మనకు 900 అట్లా మనకు. దీంతో మనకు సంవత్సరానికి ఒక 2 లేదా 3 చేసుకుంటే సరిపోతాయండి. మనకు వేరే కంపేర్ చేసుకుంటే మనకు ఎవ్రీ 250 గంటలు చేసుకోవాలి. బట్ ఇంట్లో మాత్రం మనం వచ్చేసి 400 గంటలు ఇచ్చినాం. దాంతో కూడా మనకు కస్టమర్ రైతుకు కానీ మనకి ఏంటంటే మాటికి ఆయిల్ చేంజ్ చేసుకునే అవసరం ఉండదు. ఒక ఆయిల్ చేంజ్ చేస్తే ఆల్మోస్ట్ 3000 నుంచి 3500 ఖర్చు అవుతుంది. కాబట్టి డబ్బు కూడా సేవ్ అవుతుంది, దాంతో టైం కూడా సేవ్ అవుతుంది. మనకు 2 రకాల బెనిఫిట్ ఉంటుంది. మనకు ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి ట్రాన్స్మిషను 1300 గంటలకు ఒకసారి మనం ఆయిల్ చేసుకుంటుంది. ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి 40 నుంచి 42 లీటర్ల ఆయిల్ పడుతుంది. ఇంజన్లో అయితే 10 లీటర్లు పడుతుంది. దీనికి కూడా మనం మాటికి ఏం అవసరం లేదు. దీనికి 1300 గంటలు అంటే మనం ఫస్ట్ వచ్చేసి 1 year లేదంటే 1300 గంటలు మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఎవ్రీ 1300 గంటలు చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకు ఫిల్టర్లు కూడా చూసుకుంటే మనకు ఆయిల్ ఫిల్టర్ ఒకటి ఉందండి, మనకు ట్రాన్స్మిషన్స్ ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి హైడ్రాలిక్ కూడా మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. ఓకే, దీనికి సెన్సార్లు వచ్చేసి మనకు ప్రతిదీ కూడా ఇప్పుడు ఇది ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిదీ కూడా దాదాపుగా ఒక 10 నుంచి 15 రకాల మనకు ఇండికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మెయిన్ అంటే CRD ఇంజన్ యొక్క చాలా ఫీచర్ బెనిఫిట్స్ ఉన్న ట్రాక్టర్. మనకు లిఫ్టింగ్ కెపాసిటీ ఆల్మోస్ట్ ఇంతకుముందు ఉన్న దాని ప్రకారం ఇంతకుముందు మనకు 2200 kgs ఉండే, ఇప్పుడు దాన్ని మనం చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు CRD ఇంజన్లో మనకు ఇప్పుడు వచ్చేసి 2700 నుంచి 3000 kgs వరకు మనకు లిఫ్టింగ్ కెపాసిటీ పెంచడం జరిగింది. ఇప్పుడు లోయర్ లింక్ కానీ ఇవన్నీ చూసుకుంటే వెరీ హెవీగా ఇచ్చినాం. ఇంత పెద్ద భారీ ఇంప్లిమెంట్ కూడా మనకి ఎలాంటివి ఉండదు, ఆర్మ్స్ కానీ ఇది కానీ. ఓకే, దీనికి వచ్చేసి మనకు ప్లానెటరీ డ్రైవ్. ఓకే, ప్లానెటరీ డ్రైవ్ ఉంటుంది. దీనిలో ప్లానెట్ ఎట్లా ఉంటుంది మనకు ప్లానెటరీ అనేది మనకు ఎంత భారీ ఇంప్లిమెంట్ వాడినా మన టైర్ అనేది స్లిప్పేజ్ కాదు. ఓకేనా, ఇది వచ్చేసి మనకు పీటీఓ వచ్చేసి మనకు దీనికి లీవర్ కూడా మనం పీటీఓ ఇండిపెండెంట్ లీవర్ అంటే SLPTO అంటాం దాన్ని. SLPTO అంటే సింగిల్ లీవర్ ఇండిపెండెంట్ పీటీఓ. దీనికి సపరేట్ ఉండదు, దానికి క్లచ్ కానీ దానికి ఎలాంటి సంబంధం ఉండదు. మనము క్లచ్ తొక్కకుండానే మనం ఎంగేజ్ చేసుకోవచ్చు, డిసెంగేజ్ చేసుకోవచ్చు. పీటీఓ స్పీడ్స్ వచ్చేసి మనకు 540 ఉంటుంది స్టాండర్డ్, 540 ఎకానమీ ఉంటుంది. అదేవిధంగా రివర్స్ ఉంటుంది మనకు. ఓకేనా, రివర్స్ అంటే రివర్స్ కూడా సేమ్ ఉంటుంది మనకు. స్టాండర్డ్ 540 స్టాండర్డ్ మనం ఏం చేస్తామంటే మనకు హార్వెస్టింగ్ కానీ రోటివేటింగ్ కానీ దానికి చేసుకున్నాం. 540 ఎకానమీ అంటే మనకు చిన్న అంటే ఏదైనా వాటర్ పంపులు కానీ ఇంకా చిన్న ఇంప్లిమెంట్స్ వాడినప్పుడు మనం 540E వాడతాము. పెద్ద ఉపకరణాలు వాడినప్పుడు 540 స్టాండర్డ్ వాడతాం. రివర్స్ అనేది కామన్గా మనం ఏదైనా ఇప్పుడు హార్వెస్టింగ్ చేసినప్పుడు స్టక్ అయినప్పుడు రివర్స్ చేసుకుంటే కూడా మనకు అది ఆటోమేటిక్గా తీసి బ్యాటేస్తుంది. అది రొటేటర్లు కూడా మనం వర్క్ చేసినప్పుడు దానిలో జామ్ అయినప్పుడు మనం రివర్స్ చేస్తే కూడా మనకు ఆ జామ్ అయింది కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇది పీటీఓది. ఓకే, ఇక్కడ బెల్ క్రాంక్ వచ్చేసి మనకి ఇక్కడ బెల్ క్రాంక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 హోల్స్ ఇవ్వడం జరిగింది. ఈ హోల్స్ మనకి ఏం చేస్తాయంటే మనకు సాయిల్ని బట్టి మనం చేంజ్ చేసుకోవాలి. హార్డ్ సాయిల్కు ఇక్కడ వేసుకుంటే లూజ్ సాయిల్కు వేసుకుంటే మనకు పనిచేస్తుంది. ఓకేనా, ఇది కూడా బెల్ క్రాంక్. ఇంతకుముందు మనకు వేరే దాంట్లో 3 ఉంటాయి, మన దాంట్లో 2 ఇచ్చినాం. హార్డ్కును లూజ్ సాయిల్కి 2 రకాల బెల్ క్రాంక్ ఇచ్చాం. టైర్స్ వచ్చేసి మనకు 16.9 మనకు ఈ టైరు. ఫ్రంట్ వచ్చేసి 9.5 ఉంటుందండి. ఓకే, ఇది వచ్చేసి కంప్లీట్లీ 4 వీల్ వచ్చేసి మనకు ట్రాక్షన్ అనేది 4 టైర్లకు ట్రాక్షన్ ఇస్తుంది. మన దాంతో కూడా మనం ఎంత హార్డ్ సాయిల్లో కానీ దిగబాటులో కానీ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఈవెన్ హార్వెస్టింగ్ కానీ ఓకే
నీకు ఏ వర్క్ చేసుకున్నా 4 వీల్లో పర్ఫెక్ట్ ఉంటుంది, బాగుంటుంది. దీని వచ్చేసి పవర్ స్టీరింగ్ వచ్చేసి మనం డ్యూయల్ యాక్టింగ్ పవర్స్ ఉంటాయండి, 2 సిలిండర్లు ఉంటాయి. దాంతో మనకి ఏంటంటే 2 టైర్లను మనకు బ్యాలెన్స్గా డ్రైవ్ చేసుకోవచ్చు. దీంతో మనకి ఏమైందంటే మనకు టైర్ కూడా వేరే టైర్ కూడా తగ్గుతుంది. వేరే కంపెనీలో చూసుకుంటే సింగిల్ సిలిండర్ ఉంటే ఒక సైడ్గా మనకు బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి ఒక టైర్ ఏమో ఎక్కువ అవుతుంది, ఒక టైర్ ఏమో తక్కువ అవుతుంది. దాంతో ఏమైందంటే ట్రాక్టర్ బ్యాలెన్సింగ్ కూడా కరెక్ట్ ఉండదు. సో దాంతో ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన మహీంద్రాలో వచ్చేసి మనకు డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ ఉంటాయి, 2 సిలిండర్ 2 టైర్లను మనకు బ్యాలెన్స్ చేస్తుంది. దాంతో మనకు వేరే టైర్ కూడా ఈక్వల్ ఉంటుంది. ప్లస్ మనం డ్రైవింగ్ చేసినప్పుడు కూడా వెరీ ఈజీగా ఉంటుందండి, ఫ్రీ ఉంటుంది, మంచిగా ఉంటుంది. సిలిండర్ అనేది సింగిల్ ఉన్నప్పుడు వన్ సైడ్ ఉంటుంది కాబట్టి డ్రైవర్ కూడా ఈ ఒక్క సైడ్తో డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఈ చేతి కూడా పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం టైర్లు కూడా ఒక టైర్ ఏమో ఎక్కువ అరగడం జరుగుతుంది, ఇంకో టైర్ ఏమో తక్కువ అరగడం జరుగుతుంది. సో దాంతో కూడా కస్టమర్కు ఇబ్బంది అవుతుంది. సో మనకు 2 సిలిండర్తో ఏమైతుందంటే 2 టైర్లను బ్యాలెన్సింగ్ వస్తుంది. మనకు వేరే టైర్ కూడా అరుగుదల కూడా సేమ్ ఈక్వల్ ఉంటుంది, లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది. మన డ్రైవింగ్ కూడా ఒక్క చేతితో కూడా డ్రైవింగ్ చేసుకొని ఈజీగా ఉంటుంది. 24 hours నడిచినా మనకి ఎలాంటి అలసట కానీ ఏముండదు. మనం డీజిల్ గురించి మనం చెప్పాలంటే మనకు మహీంద్రా అంటే మనకు ఏ వర్క్లో అయినా మనకు డీజిల్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుంది. ఎక్కువ మనకు అంటే మనం ఎగ్జాంపుల్గా లూజ్ సాయిల్ తీసుకున్నాం అనుకోండి 3 నుంచి 3.5 తాగుతుంది. కొంచెం హార్డ్ ఉంది అనుకోండి 4 తాగుతుంది. మనకి ఎంత పెద్ద హార్డ్ సాయిల్ తీసుకున్నా, ఎంత పెద్ద వర్క్ తీసుకున్నా మనకు 4-4.5 కన్నా మన డీజిల్ అనేది ఎక్కువ తీసుకోదు. వేరే కంపెనీలతో వేరే కాంపిటీషన్ తోటి మనం కంపేర్ చేసుకున్నా దీనికి తీసుకుంటే లీటర్ నుంచి 2 లీటర్ల డిఫరెన్స్ ఉంటుంది. మహీంద్రా అంటేనే మన మైలేజ్ అంటేనే మహీంద్రా. ఏ వర్క్ చేసుకోండి, ఎన్లోనే తీసుకోండి, మనకు 3.5 నుంచి 4.5 కన్నా ఎక్కువ మనకు డీజిల్ తాగదు, తీసుకోదు. వచ్చేసి మన ట్రాక్టర్లో హీట్ అనేది మనకు ఉండదు. ఇది వచ్చేసి మనకు మహీంద్రా ఇంజను, సిగ్నేచర్ ఇంజను. దీనిలో హీట్ అనేది 24 hours వర్క్ చేసినా మనకి ఎలాంటి హీట్ ఉండదు. కూలింగ్ సిస్టమ్ కూడా మనకు డిఫరెంట్ ఉంటుంది. ఇది మన కూలింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే మనం ఇంతకుముందు రెగ్యులర్గా ట్రాక్టర్ చూసుకుంటే మనకు రేడియేటర్ నుంచి ఇంజిన్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ సిలిండరు కూల్ అవుతుంది, తర్వాత ఇంకోటి కూల్ అవుతుంది, తర్వాత ఇంకోటి కూల్ అవుతుంది. అట్లా 1 to 1 కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. మన ఎట్లుంటే డైరెక్ట్ మనకు కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి 4 సిలిండర్ ఒకసారి కూల్ అవుతాయి. దాంతో ఏమైందంటే మనకి ఇంజన్ హీట్ అనేది 24 hours కాదు, మీరు కంటిన్యూ రన్ చేసినా మనకి ఇంజన్ అనేది హీట్ అనేది కాదు. ఓకేనా, మన ఇంజన్ లైఫ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. అదే వేరే కాంపిటేటర్ తీసుకుంటే మీకు దాన్ని తీసుకుంటే వాళ్ళకు ఇంజన్ హీట్ అవుతుంది. దాంతో కూడా డ్రైవర్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది, అక్కడ గాడ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో డ్రైవర్ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మహీంద్రా అలాంటిది ఏమున్నది, మహీంద్రా ఇంజన్ అంటేనే మనకు అసలు చాలా కూల్ ఉంటుంది, అసలు ఇంజన్ హీట్ అనేది ఉండదు. డీజీ సెన్స్ ఇది 4G తోటి మనం ఇవ్వడం జరిగింది. డీజీ సెన్స్ మీనింగ్ ఏంటంటే మనము డ్రైవర్కు కానీ ఓనర్కు కానీ ఓనర్ మొబైల్కు మనము కనెక్ట్ చేయడం జరుగుతుంది. దాంతో మనం ట్రాక్టర్ను మనం ట్రాక్ చేయడానికి వీలు ఉంటుంది. దానిలో కూడా మనం ట్రాక్టర్ను ఒక ఫీల్డ్ను ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి పంపినప్పుడు అక్కడ మనం ఆ ఫీల్డ్లో మనం ఫెన్స్ చేసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు ఫెన్స్ చేసుకొని అలా ట్రాక్టర్ పంపించిన తర్వాత మనం అక్కడ ట్రాక్టర్ అక్కడ వర్క్ చేస్తుందా లేకపోతే ఐడియల్గా ఉందా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఆ ఫీల్డ్ నుంచి వేరే ఫీల్డ్కి పోయేటప్పుడు కూడా మనం ఆ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఇండికేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఆ ఫీల్డ్ నుంచి మీ ట్రాక్టర్ బయటకు వెళ్తుంది. జియో ఫెన్సింగ్ అంటాం దాన్ని. జియో ఫెన్సింగ్ ఏంటంటే మనం ట్రాక్టర్ అక్కడికి వెళ్ళిందంటే ఎగ్జాంపుల్ ఒక రైతు నుంచి ఇంకోటి రైతు వరకు వెళ్తే అక్కడ మనం జియో ఫెన్స్ చేస్తుంది. ఆయన 3 ఎకరాలు ఉందా 4 ఎకరాలు ఫెన్స్ వేసేసి ట్రాక్టర్ని అందులో పంపించేస్తే ట్రాక్టర్ వర్క్ చేస్తున్నా చూపిస్తుంది, వర్క్ చేయకుండా చూపిస్తుంది. అదేవిధంగా ఆ ఫీల్డ్ నుంచి వేరే బయటకు వచ్చినప్పుడు కూడా మనకు మొబైల్కు ఇండికేషన్ వస్తుంది. అదేవిధంగా మనకు డీజిల్ ట్యాంక్లో డీజిల్ లేనప్పుడు కూడా మనకి ఇండికేషన్, డీజిల్ లేదని కూడా ఇండికేషన్ వస్తుంది. అదే డ్రైవర్ కూడా మాటికి క్లచ్ ఆపరేటింగ్ చేస్తే కూడా మీ డ్రైవర్ మాటికి క్లచ్ ఆపరేటింగ్ అని చెప్పి కూడా మనకు ఈ డీజీ సెన్స్ మన మొబైల్కు అలర్ట్ చేస్తుంది అన్నమాట. అదేవిధంగా మనకు ఇంజన్ కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చి ఇంజన్ హీట్ అయితే కూడా నీ మొబైల్కు అలర్ట్ వస్తుంది, ఇంజన్ హీట్ అవుతుంది ఒకసారి చూసుకోమని కూడా వస్తుంది మీకు. ఓకే, ట్రిప్పింగ్ కూడా ఉంటుంది మీకు, అక్కడ ఎన్ని గంటలు చేస్తుంది ఏది కూడా మనకు ట్రిప్ క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది. మన ఎవ్రీథింగ్ ట్రాక్టర్ సంబంధించిన ప్రతి విషయం మీ మొబైల్కు అలర్ట్ వస్తుంది. ఓకే, మీకు డీజిల్ గురించి కానీ, నీకు జియో ఫెన్సింగ్ గురించి కానీ, నీకు ఇంజన్ గురించి కానీ, నీకు అది పోతే క్లచ్ గురించి కానీ, ఇప్పుడు గేర్ బాక్స్ సంబంధించిన ఏదైనా ఇష్యూ వస్తే కూడా నీకు ఇవన్నీ కూడా మనకు డీజీస్ ఉంటుంది, మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ట్రాక్టర్ గురించి మీకు ఇంకా బ్రీఫ్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ట్రాక్టర్ గురించి టెస్ట్ చేయాలన్నా, లేకపోతే ట్రాక్టర్ను చూసి నడపాలనుకున్నా
మీ దగ్గరలో ఉన్న బిఆర్ రెడ్డి మోటార్స్ మెట్టుపల్లి కానీ, అదేవిధంగా జగిత్యాల కానీ వీళ్ళ బ్రాంచెస్, ఈవెన్ సిరిసిల్ల కానీ, అదే విధంగా ఎల్లరెడ్డిపేట కానీ వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళేసి వాళ్ళు ఇది ఓన్లీ ఈ సిఆర్డి ఇంజిన్ కాకుండా మీకు కావాల్సిన ఇది 15 హెచ్పి నుంచి తీసుకుంటే 75 హెచ్పి దాకా మనకు ఇందులో 2 వీల్ కానీ 4 వీల్ కానీ మీకు ఏ ట్రాక్టర్ కావాలన్నా మనకు అందుబాటులో ఉంటాయి. మీరు వచ్చేసి మీరు షోరూమ్కి విజిట్ చేయండి. విజిట్ చేసి వచ్చేసి మీరు ట్రాక్టర్ చూడండి, మీకు నడిపి చూడండి, ఈ యొక్క ఫీచర్స్ నిజంగానే ఉన్నాయా లేదా కూడా టెస్ట్ చేయండి. ఈ డీజీ సెన్స్ గురించి కానీ, లేకపోతే MBoost గురించి కానీ, 6 ఇయర్స్ వారంటీ గురించి కానీ, వాళ్ళ యొక్క షోరూంలో స్పేస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ ప్రతిదీ కూడా చూడండి. మహీంద్రా అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. ఇది దాదాపుగా 75 ఇయర్స్ నుండి ఇండియా ప్రపంచానికి సర్వీస్ ఇస్తున్న కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. అదేవిధంగా బిఆర్ రెడ్డి వారు కూడా చాలా అంటే ఇంతకుముందు వేరే వేరే బిజినెస్ చేసి తీసుకోవడం జరిగింది. వీళ్ళు కూడా స్పేర్స్ కానీ, సర్వీస్ కానీ, మెకానిక్స్ కానీ ప్రతి మ్యాన్ పవర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే షోరూమ్కి రండి.